पूरा विजयवाड़ा में अगर आप विजयवाड़ा के कैंडिडेट होते किसी ने भी नानी की जगह तो स्टेट में टॉप लीडर हो जाता, टॉप एमपी मौका आया था। तमाम लीडरों को कामयाबी अता फरमा, ऐ मौला जो मांगा है वो भी अता फरमा, जो मांगने से रह गया वो भी अता फरमा। वसल्लल्लाहु तआला अला खैर खल्क़िही मुहम्मद व आलिहि व अस्हाबिही अजमाईन बिरहमतिका या अरहमर राहिमीन वल्हम्दुलिल्लाहि आमीन। నర్సరావుపేటలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు ముస్లిం పెద్దలు వచ్చి ఎంతో మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రంజాన్ మాసంలో చాలామందిని కలవటం జరిగింది, కొంతమందిని కలవలేకపోయాం. అందరూ కూడా ఈరోజు వచ్చి మంచి మనిషికి ఈ ప్రాంతానికి ఏదైతే మంచి జరుగుతుందో, ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారో, అలాగే ప్రాంత ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి మేము బలం చేకూరుస్తాము అని చెప్పి ఈరోజు ముస్లిం పెద్దలందరూ కూడా రావటం జరిగింది. అలాగే వాళ్ళు ప్రేయర్ కూడా దువా కూడా చేయడం జరిగింది. రెండిటికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు చెప్పేది కూడా రోజు మసీదులో కూడా రోజు చెప్పేది కూడా ఒకటే, సన్మార్గంలో నడవమని, మంచి మార్గంలో నడవమని, ఏదైతే ఎదురువారిని ఇబ్బంది పెట్టకుండా, ఎదురువారిని మోసం చేయకుండా, ఎదురువారికి ఎటువంటి ఆటంకాలు కలిగకుండా మంచి మార్గంలో సన్మార్గంలో నడవమని రోజు వారు దువాలో అయినా చెప్పేది, రోజు వాళ్ళ మసీదులో అయినా చెప్పేది అదే. ఈరోజు కూడా నాకు చెప్పడానికి వచ్చారు, మంచి మార్గంలో నడు, మంచిగా చెయ్యి, నీకు అవకాశం వచ్చింది అని చెప్పి. వారందరికీ కూడా ఇంత టైం స్పెండ్ చేసి, ఇంత టైము అంతా కూడా ఇంత డిస్టెన్స్ ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముస్లిం సోదరులు అందరికీ కూడా చెప్పేది ఒకటే, 2014 నుంచి 19 దాకా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ముస్లింలో అందరినీ కూడా ఏ విధంగా అయితే దుల్హన్ పథకం వల్ల అయితే కానీ, ఇమాములకి మౌజాములకి ఇచ్చిన వేతనాలు అయితే కానీ, మసీదులకి బాగు చేసుకోవడానికి ఇచ్చిన ఫండ్స్తో అయితే కానీ, కొత్త ఈద్గాలు కట్టేదానికి ఇచ్చిన దాంట్లో అయితే ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే 14 నుంచి 19 దాకా చేశారో దానికంటే కూడా బాగా వచ్చే 5 సంవత్సరాలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. దీంతో పాటుగా ముఖ్యంగా ఇస్లామిక్ బ్యాంక్, దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. మేము చాలా చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం, మాకు అత్యధికంగా ఇబ్బంది పడుతూ ఉందంటే ఇస్లామిక్ బ్యాంక్ దగ్గర ఏదైతే వడ్డీకి తీసుకొచ్చుకుంటామో బయట డబ్బులు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి ముస్లిం సోదరులు అటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇస్లామిక్ బ్యాంక్ కూడా తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వచ్చే 5 సంవత్సరాలు కూడా అది కాన్సన్ట్రేట్ చేయబోతూ ఉన్నారు. వీటితో పాటుగా ఏదైతే విదేశీ విద్యా దీవెన మొన్నటిదాకా చాలా కట్స్ చేశారు, చాలా తక్కువ మందికే వచ్చినాయి, చాలా కండిషన్స్ పెట్టి, అలా కాకుండా కొద్దిగా లిబరల్గా ఏమని అడుగుతూ ఉన్నారు. ఆ లిబరల్గా చేసేదానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో, 4%